అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇంకా మా బాబు కోసము యూనిఫామ్ షర్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనము ఓపెన్ ఉండేది మన వైపుకి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము బటన్స్ పట్టి అలాగే కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒక 2 ఇంచుల మన మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి క్లాత్ అనేది నీట్గా మనము అడ్జస్ట్ అనేవి సమానంగా వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. కింది వైపున ఈ విధంగా అడ్జస్ట్ సమానంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆల్తీ చొక్కా తీసుకోవాలి చూడండి. షర్ట్ తీసుకొని ఆల్తీది ఇంకా మనము పైన మనము షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో కాస్త ముందరికి వచ్చి కుట్టు ఉంటుంది. ఆ కుట్టు దగ్గర నుంచి మనం కిందికి పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నాకు 23 ఇంచులు వచ్చిందండి. నేను వచ్చేసి 25 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి కింద ఫోల్డింగ్ చేయడం కోసం. అలాగే పైన షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, ఇంకా అందుకోసం నేను 25 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 25 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి. మీకు ఇటు సైడ్ సరిగ్గా కనిపించడం లేదని ఇంకా మా బాబు చేతికి అయితే ఇచ్చాను వీడియో తీయమని. ఇక్కడ ఈ క్లాత్ అనేది ఈ విధంగా మనం 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకున్న క్లాత్ను ఈ విధంగా కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనము బటన్స్ పట్టి కాజా పట్టికి వదులుకున్న క్లాత్ను లోపల సైడుకు కింది వైపుకు ఫోల్డింగ్ చేయాలి చూడండి. నీట్గా సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనము నీట్గా సర్దుకోవాలండి. క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసిన తర్వాత నెక్ వచ్చేసి చూడండి 2.5 అయితే తీసుకున్నానండి. అలాగే షోల్డరు నెక్ మొత్తం వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నానండి. 6 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలండి. అలాగే నెక్ ఎడల్పు 2.5 అండి. తర్వాత నెక్ పొడవుని 2.5 ఇంచులు అయితే తీసుకొని ఈ విధంగా మనం ఎక్కువ రౌండ్ తీయకుండా వీ షేప్ వచ్చే విధంగా కాస్త రౌండ్ తిప్పాలండి. ఆ తర్వాత మనం సంఖ వైపుకు ఒక 1 ఇంచు మైన ఈ విధంగా డౌన్ అయితే దించాలండి. డౌన్ తీసుకోవాలండి. సంఖ వైపుకు డౌన్ తీసుకోవాలి చూడండి. ఆ తర్వాత మనము చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా. 6 ఇంచులు మనము నెక్కు షోల్డర్కి తీసుకున్నాము కదా, ఇక్కడ సంఖ దింపుకుని నేను 5.5 అయితే తీసుకున్నానండి. 6 ఇంచులు దగ్గర 6 ఇంచులు పెట్టుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి షర్టుకు లూజ్ అయితే చూసుకుందామండి. ఇక్కడ లూజ్ అయితే చూడండి 9 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ విధంగా నీట్గా మనము లూజ్ అయితే చూసుకోవాలండి. ఒకవైపు ఫ్రంట్ పార్ట్లో ఒకవైపు లూజ్ చూసుకొని అలాగే ఎగస్ట్రా ఖర్చుకు 1 ఇంచు అయితే తీసుకున్నానండి. లూజ్ 9 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు 1 ఇంచు 10 ఇంచులు అండి మొత్తము. అదే 10 ఇంచులు మనము ఇటు సైడ్ కింది వైపు గుని మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము కరెక్ట్గా ఉందో లేదో అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ క్రాస్గా ఉండాయండి. అందుకని నాకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. అందుకని నేను 1-2 సార్లు చెక్ చేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేమండి, చెక్ చేసి కటింగ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకు షర్టు ఫ్రంట్ పార్ట్ అండి. ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. చాలా సింపుల్గా మనము కటింగ్ చేసుకొని మన పిల్లలకు మనమైతే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన వైపు మనకు ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని చూడండి ఈ క్లాత్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మనము క్లాత్ పైన అయితే వేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా వేసుకొని ఇంకా మనము చూడండి ఇక్కడ క్రాస్ తీసాము కదా, అది వచ్చేసి స్ట్రైట్గా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము నెక్ అయితే ఏం కటింగ్ చేయమండి. ఈ విధంగా ఓన్లీ షోల్డర్ మటుకు మనము మార్కింగ్ చేసుకొని ఇక్కడ డౌన్ తీసినది మనం స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ను కటింగ్ చేసేసి ఇంకా ఈ విధంగా నెక్ కటింగ్ చేయకుండా ఊరికే షోల్డర్ మటుకు కటింగ్ చేయాలో చూడండి. ఇక్కడ మీకు క్లాత్ కనిపిస్తుందో లేదో, నేను క్రాస్ తీసినది అలాగే స్ట్రైట్గా కటింగ్ చేశాను చూడండి. మనకు ఈ బ్యాక్ సైడ్ పట్టీ అనేది వస్తుందండి. పట్టీ వేసుకుంటే ఇది వచ్చేసి 7th క్లాస్ పిల్లోనికండి. మా బాబు 7th క్లాసు.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఇంకా బ్యాక్ సైడ్ మనము పట్టీకి క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 మడతలు అయితే వేస్తున్నా చూడండి. క్లాత్ అనేది నీట్గా 4 మడతలు వచ్చే విధంగా సర్దుకొని, ఇంకా మనము బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంత వచ్చిందో అంత క్లాత్ అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రున్న క్లాత్ను అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి 5 ఇంచులు పట్టీ కోసం అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 5 ఇంచులు పట్టీ కోసం తీసుకొని ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నా చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా ఈ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. చూడండి మనము ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనం నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ 1 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ వేయాలండి. మా బాబు వీడియో తీస్తున్నాడు, సెల్ అయితే ఊరికే కదిలిస్తున్నాడు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఈ విధంగా 1 ఇంచు మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం డౌన్ తీసాం కదా, అదే విధంగా డౌన్ ఇక్కడ కటింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకోవాలా చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు, చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఇంకా బ్యాక్ పార్ట్కి పెట్టి చూపిస్తాను చూడండి మనకు ఎక్కడ వస్తుందో ఈ పట్టీ అనేది. ఇలా అయితే వస్తుందని మనకు బ్యాక్ పార్ట్లో మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందండి. పట్టీ అనేది మనకు ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.